దేవునికి మహిమ ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణి పొగడాలి. కొరంథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. పౌలు గారు మాట్లాడే మాట ఇది. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను అన్నాడు. ఆయన ప్రకటించే సువార్త ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువునే ప్రకటించాడు. మీకు తెలియపరచుచున్నాను, మీరు దానిని అంగీకరించితిరి. మనం దాన్ని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. అంగీకరించిన దాని మీద మనం వాక్యమే మన హృదయంలో నివాసం ఉండాలి. వాక్యమే ప్రకటించిన సువార్త. ఎవరు ప్రకటించిన సువార్త? పౌలు ప్రకటించిన సువార్తను మన హృదయంలో నివాసం ఉంటేనే మనము దేవుని అంగీకరించిన వారు. అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. మనం పౌలు ప్రకటించిన సువార్తను మనం గట్టిగా పట్టుకోవాలి. ప్రతి మానవుడు గట్టిగా, విశ్వాసి అయినా సేవకుడైనా గట్టిగా మనం వాటిని పౌలు ఏదైతే ప్రకటించాడో అది కూడా మనం ప్రకటించి ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గట్టిగా పట్టుకొని రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఇది మూడవ దినమున తిరిగి లేచాడు యేసుక్రీస్తు ప్రభు. తిరిగి లేచిన ఆ మహిమ ఆయన శరీరము ఎట్లున్నదంటే పాత శరీరం కాదు, ఇప్పుడు నూతన శరీరము, నూతన క్రియ ప్రతి మానవుల్లో జరగాలి. ఇప్పుడు 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువై సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. ఆయన తిరిగి లేచి మూడవ దినమున తిరిగి లేచిండు. లేచిన తర్వాత లేస్తేనే ఇప్పుడు మనం విశ్వాసం ఉంచాలి ఆయన యందు. లేవకపోతే మనం ఎందుకు విశ్వాసం ఉంచాను? ఇప్పుడు పౌలే అన్నాడు, మేము జీవం గల దేవుని ప్రకటిస్తున్నాము. మేము ఒకవేళ ఆయన తిరిగి లేపబడకపోతే మేము ప్రకటించిన సువార్త వ్యర్థమే అన్నాడు. ఆయన తిరిగి లేపబడకపోతే 2000 సంవత్సరాల క్రితం లేపబడ్డాడు. జీవం గల దేవుడు గనుక మేము ప్రకటిస్తున్నామని ఆయన చెప్పాడు. అయితే మీ విశ్వాసం, మన విశ్వాసం కూడా మనం పాపంలోనే మరణించిన వారం అవుతాం. మీరు కూడా ఒకవేళ కనుక ఆయన లేపబడకపోతే మనం పాపపు జీవితంలోనే మరణించేవారం. ఇప్పుడు ఆయన నమ్మాము కనుక, మన విశ్వాసం ఆయన యందు ఉంచాము కనుక మనందరము నూతన సృష్టి. ఒక గింజ మన పాపపు గింజ చనిపోతేనే, గోధుమ గింజ మన హృదయంలో పాపపు గింజ చనిపోతేనే కొత్త శరీరము, కొత్త అవయాలు
పాపపు అనే అవయాలన్నీ చచ్చిపోవాలి. పాపపు అనే అవయాలన్నీ మనలో నశిస్తేనే మనము నూతన జీవితం, నూతన క్రియ, నూతన సృష్టి అన్నాడు. క్రీస్తుతో లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతకాలి. మనందరం పైన ఏమున్నాయో కనబడేటి ఈ శరీరానికి కనబడకపోవచ్చు, కానీ ఆత్మకు పైన దొరికేటి. ఆత్మకే పరలోక రాజ్యంలో స్థానం. ఈ శరీరము భూసంబంధమైన శరీరం మట్టి నుండి వచ్చిన కనుక మట్టికి మన్నైపోతుంది. ఈ శరీరం దేవుని యొద్ద నుండి ఆత్మ వచ్చింది కనుక యేసుక్రీస్తు ప్రభు మొదటి ఆదాము నుండి మనందరం వచ్చాము. శరీరము శరీరక్రియ, అది ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక క్రీస్తు దేవుని యొద్ద నుండి వచ్చింది కనుక దేవుని యొద్దకు మళ్ళీ పోవాలి మనందరము. ఆత్మ శరీరము, ఆత్మకు మహిమ శరీరం ఉంటుంది. మనందరం తిరిగి మళ్ళీ ఎక్కడికి పోవాలి? ఈ మట్టి నుండి వచ్చిన ఆదాము మట్టి నుండి తీసిన కనుక మట్టికి మన్న అయిపోతుంది శరీరం. మన ఆత్మ ఎక్కడికి పోవాలి? దేవుని దగ్గర నుండి వచ్చిన కనుక దేవుని దగ్గరికి మళ్ళీ పోవాలను. ఆత్మను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు, తిరిగి లేచిండు కనుక మనం కూడా నమ్మినాం కనుక దేవుని కృపను బట్టి ఈరోజు ధ్యానం చేస్తున్నాము. ఎందుకంటే మన విశ్వాసము మొదటి జీవితం అట వ్యర్థమైతేనే, మన మొదటి విశ్వాసం వ్యర్థమైతేనే మనకు కొత్త విశ్వాసము వస్తుంది, కొత్త జీవితం వస్తుంది. పాత జీవితం రోత జీవితం, పాత జీవితం పాప జీవితము అది మట్టికి మన్ను చేసే జీవితం, అగ్నిలో కాల్చి వేసే జీవితం. అది ఆ జీవితాన్ని వదిలిపెట్టినాం కనుక గొంగలి పురుగో పాత జీవితం, చీతాకొక చిలుక జీవితం మన ఇప్పుడు ఈ ఆత్మ జీవితం. ఆత్మకు సీతాకొక జీవితం ధరించుకోవాలి. ఆత్మకు సీతాకొక చిలుక జీవితం ధరించుకోకపోతే ఎవడు పరలోక రాజ్యం చేరుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభు లేచిండు కనుక, లేస్తేనే మనం విశ్వాసం ఉంచాము. వాళ్ళు ప్రకటించిన దాన్ని మనం ప్రకటించాలి. జీవం గల దేవునే ప్రకటిస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.